చాలా తిరిగాక ఆఖరికి ఫైనల్‌గా ఒక్క శారీ సెలెక్ట్ చేసుకుంది మా ఫ్రెండు. తనకు లంగా ఓణి కోసం అయితే శారీస్ కోసం ఎంత వెతికామో తనకు నచ్చినట్టు కలర్ దొరకడం లేదు. కలర్ దొరికితే డిజైన్ దొరకడం లేదు. ఫైనల్‌గా ఈ పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే మా ఇద్దరికి నచ్చి సెలెక్ట్ చేసేసాం. ఇంకా నేను లంగా ఓణి అయితే స్టిచ్ చేసిన. ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పింక్ కలర్ చాలా బాగుంది ట్రెడిషనల్‌గా. ఇంకా కిందనైతే పెద్ద బార్డర్ వచ్చింది. పైన చిన్న బార్డర్ వస్తది కదా, అది వేస్ట్‌గా చేయడం ఎందుకని నేను దాన్ని కూడా కింద అటాచ్ చేసేసా. బార్డర్ అయితే ఇంకా పెద్దగా కనిపిస్తుంది కదా అని. దూరం నుండి అయితే అసలు అటాచ్ చేసినట్టు కూడా ఏర్పడడం లేదు. ఇంకా ఫ్లీట్స్ అయితే చాలా నీట్గా చిన్న చిన్నగా పెట్టా. ఫ్లీట్స్తోనే కదా లంగాకి అందం వచ్చేది. ఇంకా బ్లౌజ్ అయితే నార్మల్గా బోట్ నెక్ పెట్టి వెనక సైడు కీ హోల్ నెక్ ఇచ్చేసా. తనకు సింపుల్గా ఇష్టం. ఇంకా దాని మీదకి పింక్ కలర్ చున్నీ అయితే తీసుకున్నాం. చున్నీకి 600 రూపీస్ అలా అయింది. చాలా బాగుంది కదా అసలు. ఈ లంగా ఓని వేసుకున్నాక ఎంత మంచి లుక్ వచ్చిందో నిజంగా. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉండే. అస్సలు మేమైతే చున్నీ కోసం కూడా చాలా తిరిగాం. చున్నీ అస్సలు దొరకడం లేదు. ఎక్కువ నెట్టులో ఆర్గంజాలో ఉండే. తనేమో జార్జెటే కావాలని అంటే వెతకంగా మాకు అది దొరికింది. ఇంకా నా ఫ్రెండ్స్కి నేను ఎవరికి లంగా ఓని కుట్టినా ఇంకా నేను స్పెషల్గా క్యాన్ అయితే లంగా అటాచ్ చేయకుండా క్యాన్స్ కట్టు విడిగా కుట్టించేసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా క్యాన్స్ కట్ అయితే కుట్టించినందుకు మీకు ఎలా అనిపించిందో నేను కుట్టిన డ్రెస్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.